ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలంలో 19వ రోజు, మార్చి 11వ తేదీ 2026 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు శిల్వ వాక్య వాగ్దానం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 62వ వచనం. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరం ఏమియూ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరుకుండెను. ఆమేన్. మన ఆత్మీయ జనకుడు ఎం దేవదాసయ్య గారి యొక్క బోధనలను శిల్వ విలువ ధ్యాన కొలువ అనే పుస్తకంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అవి మీకు వీడియో రూపంగా అందించాము. అవి అన్నీ కూడా ఈ యొక్క వాక్య వాగ్దానంతో పాటుగా మీకు డిస్క్రిప్షన్లో లింకుగా ఇచ్చుచున్నాము, కావున నొక్కి చూడగలరు. ఈ 40 రోజులు కూడా శిల్వ వాక్య ప్రసంగాలను విని బలపడదాము, దీవించబడదాము. కావలసినవి దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మన ఉత్తరవాదైన యేసుక్రీస్తు ప్రభువు తనను సిలువకు అప్పగించుకునే ముందు పిలాతు అడిగిన దానికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఒక్క యూదులకే రాజు కాదు. అందుకే ఆయన ఉత్తరమేమీ ఇయ్యలేదు. మన రాజైన యేసుక్రీస్తు ప్రభువు మనలను తన కుడి పార్శ్వమున కూర్చుండపెట్టుకోవడానికి మన పాపములను క్షమించి సిలువకు ఎక్కి రక్తమును చిందించెను. తన కృపల చేత మనలను కాపాడుచు సాక్షులుగా నిలబెట్టి ఆయన వారికి ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి? ఎందుకు ఆయన మీద సొంత ప్రజలు దొంగ సాక్ష్యములు పలికినారు? వారి సాక్ష్యం ఎలాగున్నా పిలాతు సాక్ష్యము ఈయన నిజముగా నీతిమంతుడే అని అన్నాడు. అది ప్రధాన యాజకులకు మంచి సాక్ష్యంగా తోచలేదు. దొంగ సాక్ష్యములు ఎన్ని ప్రధాన యాజకులు చూపినా నిరూపించలేకపోయినారు. అయితే ఆయనే సిలువకు సిద్ధపడి బలియాగముగా తన ప్రాణమును మన కోసమే అర్పించెను. కావున మన ఉత్తరవాదైన యేసుక్రీస్తు పడిన శ్రమలను తలంచుచు మన శ్రమలను కొట్టువేసుకోవడానికి దైవ శక్తిని సిలువనాథుడైన యేసుక్రీస్తు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపామయుడా, ప్రేమమయుడా, మమ్మును నీ రక్తముచే వెలయిచ్చుకొన్న ఉత్తరవాదైన క్రీస్తు ప్రభువ, మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టడానికి నీవు అన్యాయపు తీర్పు పొంది దొంగ సాక్ష్యములకు గురైనను ఎక్కడనూ ధైర్యం వీడక ధైర్యంగా దేవుని యొక్క శక్తితో ఒక్కడివే జయించి ఉన్నావు. ఎవరైతే నీ బిడ్డలు ధైర్యం కోల్పోయి నేను ఏమి చెయ్యగలను అని అనుకుంటూ ఉంటారు. కావున అట్టి వారిని నీవే ఈ వాక్యం ద్వారా ఆదరించి ఒక్కడివని నీవు వడిలిపోవద్దు, పక్కన అనేకులు ఉందురు అని దేవుని యొక్క వాక్కుతో బలపరిచి వారిని ధైర్యపరిచి నడిపించుము. నీ శిల్వ ధ్యానములలో పాల్గొనట ద్వారా ఇంకా బలమైన దైవశక్తిని అందించి ధైర్యంతో నింపు. ఇజ్రాయెల్పై దాడి చేయుచున్న శత్రుదేశమైన ఇరాన్ను నీ చేతులకు అప్పగించుచున్నాము. ప్రభువా, నీవే నీ దేశమును నీ జనాంగమును రక్షించుము. ఇజ్రాయేల్ కోసం ప్రార్థించడం ద్వారా మమ్ములను దీవించుము. ఈ యుద్ధం వల్ల మా బిడ్డలు ఎందరో ఇబ్బందులు పడుచుండగా నీవే వారికి తోడై ఉండి కాపాడమని వేడుకుంటున్నాము. ఈ రంజాన్ మాసంలో పని ఒత్తిడి వల్ల అస్వస్థతలు కానివద్దని ఆయన వారిని స్వస్థపరచుము, వారికి శక్తి నిమ్ము, అన్ని పరీక్షలలో విజయం దయచేయము. ఈరోజు జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించుము. అయిన వారిని కోల్పోయిన బిడ్డలకు ఆదరణ దయచేయము. కోర్టు కేసులను పరిష్కరింప చేయము. అప్పులను తీర్చే శక్తిని దయచేయము. ఇళ్లను నిర్మించే భాగ్యములను అనుగ్రహించుము. వివాహములు జరిపించుము. ఉద్యోగములు, వ్యాపారములు, ఉపాధులు, చదువులు అన్నింటి అభివృద్ధి చేయము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శిల్వనాథుడైన యేసుక్రీస్తు నామమున మన ఎడల తన కృప చూపించి సంఘంలో సాక్షులుగా యథార్థవంతులుగా మనల్ని దీవించి తన శిల్వ రక్తంలో శుద్ధీకరించి శిల్వ ధ్యానములన్నిటిలో నడుచుట ద్వారా తన యొక్క కృపలను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. కలువరి గిరిలో